అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. ఈరోజు కృష్ణనగర్లో దాదాపు 2006 నుంచి ఒక ట్రస్ట్ పేరు మీద, శివకేశవ టెంపుల్ ట్రస్ట్ పేరు మీద 3 గుంటల భూమి కొనుగోలు జరగడం జరిగింది. దీంట్లో నిన్న ఈ ట్రస్ట్కి సంబంధించిన వ్యక్తులందరూ కూడా వెళ్ళి పూజ చేయడం జరిగింది. దీనికి సంబంధిత పెద్దగా మా నాన్నగారు ఉంటుండే మేమందరం కూడా ఇలా పునాదులు దవనికి అందరం వెళ్తే ఓగురు శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక ఎస్టీలను అందరినీ కూడా పక్కకుండే క్రిస్టియన్స్ అందరినీ కూడా రెచ్చగొట్టి ఈయన టెంపుల్ కడితే బాగుండదు అనేది ఒక తీసుకొచ్చి మేము రాగానే అక్కడ గురించి మాట్లాడుతుండగానే పెట్రోల్ తీసుకొచ్చి మా అందరి మీద పోయడం జరిగింది. ఇది ఒక కానిస్టేబుల్ గారు కూడా అక్కడ ఉండడం, అన్నిటైన్ కొడితే కానిస్టేబుల్ గారు కూడా వచ్చి ఉన్నారు అక్కడ. వారికి ఉన్నట్టే అక్కడ ఉన్న మా లేడీస్ మీద కానీ మా మీద కానీ చల్లుకుంటా పెట్రోల్ చల్లుకుంటా వెళ్ళిండు. అగిపెట్టదేరా అని చెప్పి ఒకరిని ఇష్టం వచ్చినట్టు లాంగ్వేజ్తో తిడుతున్నాడు. ఇవాళ ఒక రెండో ప్రథమ పౌరుగా నేను రామగుండం ప్రాంతానికి ఉన్నా కూడా నా డివిజన్లో ఈ రకంగా కబ్జాలు కాదు, ఏది లేదు. మా దాంట్లో మేము కట్టుకుంటే టెంపుల్ కట్టుకుందామంటే ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారంటే ఇవి ఏ కక్ష సాధింపులు అనేది నాకేం అర్థం అవ్వట్లేదు. ఖచ్చితంగా దీని మా భూమిలో మేము టెంపుల్ కట్టుకోవడానికి మేము ఖచ్చితంగా మా ప్రాంత వాసులు అందరం కూడా ఏకతాటి మీద ఉన్నాం. ఇది ఏదేమైనా కూడా ఖచ్చితంగా టెంపుల్ కట్టుకునే విధంగా మేము చూడాలి. అతన్ని తోగురు శ్రీనివాస్ మీద కూడా ఆత్మ అంటే ఖచ్చితంగా అటెంప్ట్ మర్డర్ కేసు తన మీద కూడా పెట్టాలని నేను కోరుకుంటున్నాను. శివకేశవ ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్కడ ఒక 2 గుంటల భూమి ఉన్నది. అది వెంకటేశ్వర స్వామి టెంపుల్ కన్స్ట్రక్షన్ నిమిత్తము ఒక ట్రస్ట్గా ఏర్పడి వాళ్ళు అక్కడ తీసుకున్నారు. దానికి నైబర్గా ఉన్నటువంటి ప్లాట్ ఓనర్ శ్రీనివాస్, అతని ప్లాట్ కూడా అక్కడ ఉన్నది. అది 4 గుంటల భూమి. అక్కడ తను కన్స్ట్రక్షన్ చేస్తే ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేస్తే ఆ టెంపుల్ యొక్క నీడ ఆ ప్లాట్ మీద పడి ఆ ఇంట్లో పడితే వాళ్ళకు కూడా బాగా మంచి జరగదన్న ఉద్దేశంతో టెంపుల్ కమిటీ వాళ్ళకు ఇక్కడ టెంపుల్ కట్టద్దని చెప్పడం జరిగింది. దాంతో వాళ్ళ ఇరువురికి సంభాషణ పెరిగి గొడవలాగా జరిగింది. వెంటనే 100 డైల్ చేసుకోవడం, మా పోలీస్ అక్కడికి చేరుకోవడం, వాళ్ళకు ఆపి మళ్ళీ దీని గురించి ఎంక్వైరీ చేసినాము. సో అక్కడ కాలనీలో అందరూ కూడా హిందూ సాంప్రదాయం పాటించేవాళ్ళు. ఇప్పుడు ఎవరైతే శ్రీనివాస్ ఉన్నాడో, ఎవరైతే టెంపుల్ వద్దన అతను కూడా హిందూ సాంప్రదాయం పాటించాలి. అతని వర్షన్ ఏంటంటే అక్కడ ఆ గుడి కడితే ఆ గుడి యొక్క నీడ మళ్ళీ ఈ వీళ్ళ ఇంటి మీద పడుతుందని ఒక వర్షన్ మీద తను ఆపడం జరిగిందని చెప్పారు. సో దానికి 2 పార్టీలు కూడా పోలీస్ స్టేషన్లో పిటిషన్లు ఇచ్చారు. అవి మేము తీసుకున్నాము, కేసులు నమోదు చేస్తాము, ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఇరువురి పైన లీగల్ యాక్షన్ తీసుకుంటాము. ఆ ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయా లేవా, ట్రస్ట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉన్నాయా లేవా. అలాగే సంఘటనలో శ్రీనివాస్ అనే అతను అక్కడికి వెళ్ళి పెట్రోల్ వాళ్ళ మీద పోసి దాడి చేస్తున్నాడని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. దాని పరంగా కూడా మేము కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాపర్గా లీగల్ యాక్షన్ తీసుకుంటాం. మేము కొనుక్కొని ఇప్పటికి 30 సంవత్సరాలు అవుతుంది తోడికి. మేము టెంపుల్ కట్టుకోవడానికి అనుకుంటా ఉంటే మా దాంట్లో మాకే అందరం కలిసి తేపకొకటి ఎవరెవరో మాట్లాడుకుని జరుగుతుంది. ఈ మధ్య కట్టుకుందామని అనుకున్నాము. ఇవాళ నిన్న ముగ్గు వేసిండ్రు, నిన్నటి నుంచి మనం తిక్కడం స్టార్ట్ చేసిందని మాకు తెలియదు. ఇవాళ ప్రొద్దున పెద్ద మనుషులందరినీ ముందు పెట్టి అందరం కలిసి కట్టుకుందాం అనుకునేసరికి ఇవాళ ముగ్గు వేసారు. వాళ్ళు తవ్వడానికి వస్తే వాళ్ళు తిట్టిందని సార్ వాళ్ళు చెప్పే మాటలు అవి మాటలు వారు సార్ వారికి చెప్పగానే వారు వెళ్ళిండ్రు. వారు వేయండి అని చెప్పి బాబు కూడా మరి నాన్న వేయండి కదా అని చెప్పి అభిషేక్ వెళ్ళడం తీసుకొని వస్తాను వెళ్ళిండు. వారు ఇద్దరు వేయండి కదా అని చెప్పి మా లక్ష్మి గారు వారు మా దగ్గరికి వచ్చి మీ అందరం కలిసి అక్కడ వీళ్ళ వరుసలకి అక్కడ బాగా మన మనోళ్ళందరూ వచ్చిండ్రు. అతను కార్ దిగిండు, పెట్రోల్ పట్టుకొని వచ్చి ఇట్లా సినిమాలో కదా విలన్ కదా పట్టుకొని వచ్చినట్టు వచ్చి మొత్తం ఇట్లా అందరి మీద పోసిండు. అందరి మీద మా ఆటోల మీద కూడా పడ్డది. అందరి మీద పోసిండు. ఇట్లా పోసి మా వారికి మొత్తం కళ్ళు కనబడుకుంటాయి. మొత్తం పోసి సారారావు సార్ దగ్గర పోయి దొబ్బేసిండు. ఇట్లా నేను ఒడితో చంపేస్తాను కూడా పోయి అక్కడ వారిని గుంజేసిండు. అభిషేకం మీద పడి పెట్రోల్ అంతా వార పోసిండు చేసిండు. అంత రాత్రి వచ్చి చంపుతా నేను ఉంచాను నేను నచ్చలు ఎట్లా పోయి వచ్చి మేము అందరినీ పొడిచి పారేస్తా రాత్రి పూట వచ్చి అని చెప్పి ఆయన బాగా గొడవ చేసిండు. అందరినీ తిట్టడం
తిట్టడం వాళ్ళైతే బాగా ఒక నోటికి వచ్చిన ఆ మాటలు మాకు చెప్పరావు అవి బాగా తిట్టడం మొదలు పెట్టింది వాళ్ళు బాగా చెప్పులు బట్టి కొట్టువని ఇంకా అతను చెప్తున్నాడట వాళ్ళకి ఆ విషయం అంతా జరిగేసరికి మాకు ఏం మనసున పట్టలేదు అసలు అది ఒక కానిస్టేబుల్ గారు కూడా ఉన్నారు అప్పుడు వచ్చి అదివరకు ఉన్నారు వారంతా చూసి అందరు చూసారు వాళ్ళు అందరు కలిసి అక్కడ ఒక గుడి కోసం మాకు కాదు 30 సంవత్సరాలు ఉంటే ఆ ప్లేస్ కూడా 30 సంవత్సరాలు అవుతుంది చూడండి అది తెలుస్తుంది కదా డేట్ ఎప్పుడు కొనుక్కున్నదని అప్పుడు అందరం కలిసి పెద్ద మనుషులు అవుతాను మేము గుడి కట్టుకొని ప్రశాంతంగా అందరం కలిసి అందరికి పోతుంది మాకు అనే రకంగా మేము పోయినాం కానీ మాకు ఈ రాజకీయం ఇవే మాకు మేము ఎప్పటికీ పోలీస్ స్టేషన్ రావడం లేడీస్ అందరం కలిసి ఎవరిని పైసలు వేసుకొని కట్టుకుందాం అని కూడా అనుకున్నాం చర్చిలు ఉంటాయి కానీ మేము మన గుడి ఉండకూడదు అక్కడ మనకు అందరి కోసమే కదా అది 2 చర్చిలు ఉన్నాయి వాళ్ళ మనం ఏమని అంటున్నామా వాళ్ళు మైకులు పెట్టుకుంటారు అని పెట్టుకుంటారు మనం ఒక గుడి కట్టుకోవడానికి అందరి కోసం కదా అది మన ఆడవాళ్ళ కోర్స్ తోటే వాళ్ళు మగవాళ్ళు కూడా అందరు ముందుకు వచ్చి కడదామని చెప్పి నేను ముందు పోసుకొని అందరు వాళ్ళు కష్టపడి అందరం కలిసి పైసలు వేసుకొని కట్టుకుందామని చెప్పి ముందుకు వచ్చినాం అందరం కలిసి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.